సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా డాలి, ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వే డూ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగా వే డూ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి ఛాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ ఛాయ్ తాగుతూ నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి సెకండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాక ముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా, నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికీ తెలిసిందే. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. Our banner. Our new banner. Thank you so much, Andy. Firstly, heartily thank you for all of you all to come and witness this and celebrate with us. And e-cinema was a literal journey, a beautiful, emotional, tough, challenging, all of it. I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're going to hate us a little bit. You're going to be angry at us and also feel sad for us. I hope you laugh and cry, all of it with us. Can't wait for all of you all to watch the movie. Thank you so much, Munna Garu, for giving us such an amazing platform. We have really learnt a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart in the Telugu industry, I'm blessed. Such an amazing story, I'm blessed. I want all of you all to come watch it, support all of us. This movie is for every girl out there in India. You will all relate to it in one or the other way. If I keep talking, I'll somehow tell the whole story, so I'm going to stop here. And I have to mention, Anoop Garu and Chandrabose Garu have once again created a magic out there. It's totally, you will fall in love with it again. It's a heartfelt song, and yeah, just blessed to be part of such an amazing project. Thank you so much for having sitting patiently. I would first
thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. I need all your support and blessings. And yeah, thank you. All the media people for coming and join us in this entertainment journey. And like everyone, let's start with the thank you train. Thank you, Munna sir, for believing in me as your Rosie. Thank you so much. Kumar Garu, we are missing you right here. Thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And my girls, thank you so much for loving me as a family. So I learn a lot from everybody. Thank you, Anup sir. We worked together before also. I have beautiful songs of him. So I'm glad that I got this opportunity again to work under his talent. Thank you, Chandrabose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroines. Heroines of the movie. Thank you so much, boys, for so cooperative. You both are very good co-actors. Thank you for I got to learn so much from you. Thank you so much. Thank you, everybody, and I hope that you all will enjoy this movie. Thank you. Thank you. పెట్టారు కదా, అందుకే నా ఇంట్రడక్షన్ కూడా లాస్ట్లో. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడడం ఇదే నేను ఫస్ట్ టైం. అంటే వేరే ఫిల్మ్స్ చేయలేదా అంటే చేశాము, కానీ అది టైం పడుతుంది. బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్స్ మ్యాడ్నెస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్లో ఎలాగో మాట్లాడతాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్. I think if without them, it wouldn't have been easy. Asal easy ayyedi kaadu. And Moin and Rohan Surya, they both also are very supportive. Sorry, English lo maatladutunnana. Ante flow lo English ostundi, English maatladalanukoledu. And my special thanks to Anup Rubin sir and Chandrabose sir. And Anup Rubin sir is my lucky charm. Because my first thing నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేసింది వాజ్ బంగారు రాజు. సో నా చుట్టి కుట్టి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో అప్పుడు. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ లక్ ఈజ్ గonna కంటిన్యూ విత్ బ్యాడ్ గర్ల్స్. ఎస్, థ్యాంక్ యూ సో సో మచ్. ఇంకా చాలా మాట్లాడతాను. యాక్చువల్లీ హీరోలందరూ మెయిన్ టాపిక్ చెప్పాక తర్వాత ఇంకా బిగ్గర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు కదా, కానీ ఇప్పుడే చెప్పాలా? సరే, అంటే నా మర్సీ. సో అందరూ వెళ్ళి విటమిన్ డి అండ్ B12 టెస్ట్ చేయించుకోండి. అది మీరు మూవీ చూసాక నేను ఎందుకు చెప్తానో అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాటకి టీం అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మా అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది. యా, అంటే ఐ ప్లేడ్ అ డాక్టర్ ఇన్ ద థింగ్. సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. నేను ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే. సో ఐఎమ్ మర్సీ అండ్ మర్సీ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ విటమిన్ డి అండ్ B12 టెస్ట్ డన్. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక 5గురికి చెప్పాను. 5 చాలా బాగుంది, ఎదిరిపోయిందమన్నా, బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదమన్నా అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి
మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మనం అందరం చదువుకున్నప్పుడు స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్లో ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు. మా క్లాస్మేట్ ఉమా అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కదా. సో బాగా చదువుకునే అమ్మాయిలు, ఎప్పుడు గుడ్ గర్ల్స్లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లో ఉందాం అనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్. సో ఒక్క 3 రోజులు సరదాగా బ్యాడ్గా ఉందామని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్గా. సో సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి. సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్, ఆ కెరీర్ ఎలా ఉంటుంది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలీదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు, బ్యాంక్లో జాబులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్ట్ టీటాలు నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిల్ని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది, ఇలా నేర్చుకుంటాం. అది అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోదు. సో అమ్మాయిల్ని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి. ప్రతి క్లాసులో కరాటే కానీ కుంఫు కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్ట్ టీటా మన లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటుంది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమ్మోర్లో పెంచాలి. ఎలాగా? అమ్మాయిని అమ్మోర్లో పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు. మారుతి, ఎస్కేఎన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ చేసి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు తీయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. ట్రైలరు, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది. ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్, మా సినిమా కంటెంటే మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం.